సూరి క్యారెక్టర్‌ని 'పెద్దికి' తండ్రిగా పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ గారికి గాని, చేసేటప్పుడు మీకు గాని ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఏదో ఒకటి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్ కూడా. ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అప్పల్సూరి. 'సూరి' క్యారెక్టరు చివరికొచ్చినప్పుడు అక్కడ మీకు చేసిన యాక్టింగ్ 'అంతఃపురం' సినిమా క్లైమాక్స్‌ని ఖచ్చితంగా గుర్తు చేసింది. సినిమాలో క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటే అలాంటి ఒక అవుట్‌పుట్ వచ్చినప్పుడు తన ముందు ఎవరున్నా ఎలాంటి ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తున్నా అందరిని తినేస్తాడు. 'జగపతి బాబు' తినేసాడు ఆ సీన్‌లో. మిగతా అందరిని తినేసాడని మీకు చెప్పాననమాట. వాట్ యు ఆస్క్డ్ మీ నౌ ఎవరు అడగల. హానెస్ట్‌గా నాకు వచ్చింది ఆ ఫీలింగ్. అంతఃపురం గుర్తొచ్చింది. మనసు, నా చూపు అంతా ట్రైన్ మీదే ఉంది. అది వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. ఐయామ్ వెరీ హ్యాపీ విత్ దిస్ పర్సన్ బికాస్ మంచి పాయింట్ చెప్పారు. మీరు 12 సార్లు నాకు తెలిసి ఎవరు పడుతున్నారు. మీరు లేసినన్ని సార్లు ఎవరు లేసి ఉండరు. సో ఒక్కోసారి మీ మాట్లాడుతుంటే 'జగపతి బాబు' గారిలాగా బతకాలి అనిపిస్తది. ఇంకోసారి అమ్మో! ఆయనలాగా బతకూడదు అనిపిస్తది. సో ఒక్కసారి మీ లైఫ్ ఫిలాసఫీ లైఫ్ మనం సీరియస్గా తీసుకోవాలి. దానికి అంత సీన్ లేదు. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు దాని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచిస్తాను. మీ పైన నాకు ఒక చిన్న విమర్శ ఉంటే అడగొచ్చా? మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధంలో ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా 3,00,00,000 అవుతుంది. నేను వైజాగ్‌లో ప్రెజెంట్ షూటింగ్‌లో ఉన్నాను అని చెప్పారు. జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని ఒక పర్సన్ వచ్చారు. సో వారికి ఆ ఇల్లు ఖాళీ చేయడం అంటే ఎంత పెయిన్ ఉంటుందో పిల్లలకి తెలియజేసింది. ఆ క్షణంలో మీరు అక్కడ ఉంటే బాగుండేది కదా! 100% ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్ట్. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్. పర్సనల్ ఎమోషన్ కనుక ఆలోచిస్తే ఐ షుడ్ హావ్ బీన్ దేర్. అంతఃపురం అప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను. ఒక పక్క మా చిన్నమ్మాయికి ఎమర్జెన్సీగా ఉంది. అంత టైంలో కూడా ఒక గాయం లాంటి సినిమా తీసిన హీరో ఆ బట్టలు ఆ గాయం మీద బురదలో పడి అది షో షాట్ అర్థమవుతుంది. అది కాదు ఏం కాదు. చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అలాంటి సీన్ కూడా ఒప్పుకున్నాడంటే ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్‌ని ఎంత బలంగా నమ్ముండాలి. దానికి డిస్కషన్ జరిగింది రాజా. ఆనెస్ట్లీ అవసరమా వచ్చి మరి బట్టలు తీసి అని అడిగా. 2 రీజన్స్. వన్ థింగ్ ఇస్ ఎక్కువ అవుతుందా అనేది అనుకున్నా, కానీ అది పండింది. బట్ ఇలాంటి ఒక స్టార్‌డమ్ ఉన్న హీరో ఈ కథ చెప్పినప్పుడు దీనికి ఒప్పుకోవడం కదా గొప్పతనం. 100% ఎందుకంటే అది మనసు అప్పదు థింగ్. అండ్ ఫ్యాన్స్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకనే ప్రీమియర్కి కొంచెం అటు ఇటు అయింది టాక్. మనం పూర్తిగా నమ్మినప్పుడు 100% ఏమన్నా ధైర్యంగా వెళ్ళిపోతాం. నమ్మేది. అలాగే తారక్ని తీసుకుంటే అరవింద్ సమేత అప్పుడు స్టేజ్ మీద చెప్పాడు, బసిరెడ్డికి ఫస్ట్ గుర్తుంటాడు, తర్వాత నేను గుర్తుంటానని. అది హ్యూజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ హ్యూజ్ స్టార్. అంత ధైర్యంగా స్టేజ్ మీద ఎవడో మాట్లాడతాడు. 'సలార్ 2' గురించి ఏదన్నా అప్డేట్ అడుగు బాబు గారిని అని చెప్పి అడిగేస్తారు. నాకు తెలిస్తే నీకు గ్యారంటీగా చెప్తాను. చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సార్ 'సలార్ 2' కోసం. అవును, నేను కూడా. హాయ్, వెల్కమ్ టు మై షో. జగపతి సార్ నమస్తే. నమస్తే. సార్ అంటే ఒక కుర్రాడు చిన్నప్పటి నుంచి తను టీవీలో చూసిన హీరో, తను స్క్రీన్ మీద చూసిన హీరో, అలాంటి ఒక హీరోతో, అలాంటి ఒక స్టార్‌తో డైరెక్ట్‌గా కూర్చొని ఇలా మాట్లాడడం నాకు లైఫ్‌లో వచ్చిన బిగ్గెస్ట్ ఆపర్చునిటీగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అనుకుంటా మనం చేసేది. యెస్ సార్. ఓకే. సార్, అప్పల్ సూరి క్యారెక్టర్‌కి వస్తే అంటే నేను డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతున్నాను. సినిమాలో పెద్దితో పాటు పెద్ది కంటే ముందు కూడా కథలో ప్రయాణించే క్యారెక్టర్. ఫస్ట్ నుంచి మీరు ఆ ఫేజ్‌లోనే ఉంటారు. అలాంటి ఒక అప్పల్ సూరి క్యారెక్టర్‌ని పెద్దికి తండ్రిగా పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ గారికి గాని, చేసేటప్పుడు మీకు గాని ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు అడుగుతున్నానంటే ఆ ఎమోషన్ ఇంకా వేరే లెవెల్‌లో ఉండేది కదా! ఇప్పటికే పీక్స్‌లో ఉంది. ఆహ్, అంటే నా క్వెషన్ అర్థమైందా మీకు? అర్థమైంది. హ్మ్. రెగ్యులర్ అయ్యేదేమో. హ్మ్. అంటే ఏదో ఒకటి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్ కూడా. హ్మ్. ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అప్పల్సూరి. కరెక్ట్. అది యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్‌లో ఏదో ఉన్నట్టు గుర్తు. హ్మ్. అంటే ఇతని ఫాదర్ అలా చనిపోయాడు. హ్మ్. అందుకే 30 ఏళ్ల నుంచి రవాణా సౌకర్యం అంత ముఖ్యం. ఓకే. మీకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఉండేది అనుకుంటా. హ్మ్. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఐ డిడ్ంట్ డిస్కస్ విత్ బుచ్చి. సార్. అండ్ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేది క్యారెక్టర్. హ్మ్. దట్ మచ్ ఐ అగ్రీ. ఫాదర్‌గా ఉంటే బాగుండేది అనేది సార్. ఐ డిడ్ంట్ థింక్ ఆఫ్ ఇట్ టిల్ నౌ. సార్. అండ్ ప్రతి యాక్టర్‌కి ఒక ఫేజ్ ఉంటది సార్. ఇప్పుడు 90స్‌కి అంటే స్వార్థం లేని సినిమా కాబట్టి ఫాదర్ అయ్యి ఉంటే ఫాదర్ కోసం అనేది అయిపోతుంది. హ్మ్. అది దానికంటే మోర్ న్యాచురల్ ఫిల్మ్, డీప్ రూటెడ్ ఫిల్మ్ కాబట్టి సార్. నాకు తెలిసి ఇదే కరెక్ట్. ఓకే. అది పరిచయం లేకుండా, అదే రిలేషన్‌షిప్ లేకుండా ఉరేయరే అనుకుంటూ ఏజ్ డిఫరెన్స్‌లో, హ్మ్. ఇంత ఏజ్ డిఫరెన్స్‌లో అది ముచ్చట. ఆ బ్యూటీ ఉంది. దాని బ్యూటీ పోతుంది. ఫాదర్ అంటే పోతుందది. సార్. అది. అండ్ ఈ క్వెషన్ మిమ్మల్ని చాలామంది అడుగుండొచ్చు. బట్ నాకు గూడా అడగాలని ఉంది.
అప్పల్ సూరి క్యారెక్టరు చివరికొచ్చినప్పుడు అక్కడ మీరు చేసిన యాక్టింగ్ 'అంతఃపురం' సినిమా క్లైమాక్స్‌ని ఖచ్చితంగా గుర్తు చేసింది. నా రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. ఒక నటుడు ఆహ్, సినిమాలో క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటే అలాంటి ఒక అవుట్‌పుట్ వచ్చినప్పుడు తన ముందు ఎవరున్నా ఎలాంటి ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తున్నా అందరిని తినేస్తాడు. 'జగపతి బాబు' తినేసాడు ఆ సీన్‌లో. మిగతా అందరిని తినేసాడని చెప్పాననమాట. సో, ఆ క్యారెక్టర్‌లో అంత ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు ఇచ్చిన ఆ ఇన్‌పుట్ ఏంది? మీకొచ్చిన ఏం తీసుకున్నారు ఆ క్యారెక్టర్ నుంచి మీరు? వాట్ యు ఆస్క్ మీ నౌ ఎవరు అడగల. సార్. సో, అందరూ అడుగుంటారని మీరు అనుకుంటున్నారు గానీ, ఆనెస్ట్‌గా నాకు వచ్చింది ఆ ఫీలింగ్. అంతఃపురం గుర్తొచ్చింది. సార్. ఆ టాపిక్ కూడా వచ్చినట్టుంది. అంతఃపురం మించిపోవాలి ఈ షాట్ ఓకే. అనేదే నా జెన్యూన్ ఫీలింగ్ చేసినప్పుడు కూడా. సార్. ఆహ్, ఇది ఒక చిన్న అలా స్ట్రే అయింది థాట్. బట్ అప్పల్ సూరి అనేవాడు పండాల్సిందే. అప్పల్ సూరి ఎందుకంటే ఆ లాస్ట్ మాట, ఆ చూపు, ఆ బాధ అయన్నీ కూడా హ్యాస్ టు డ్రైవ్ ద ఫిల్మ్. అక్కడి నుంచి సినిమా నడిపిస్తాయి. సో, ఆ డ్రైవ్‌కి చాలా ఇంపార్టెంట్ అక్కడ. సార్. అంటే నిజంగానే చచ్చిపోవాలి. బా! నిజంగానే అది ఎళ్తే గాని ఆ లూప్‌లోకెళ్తే కానీ అది పండదు. అది ఏమాత్రం పెసరు అటు ఇటు అయినా ఇబ్బందే. నంబర్ 1. నంబర్ 2 మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది చేసేటప్పుడు నేను ఇతనితో మారుతున్నా. పెద్దీతో మారుతున్నా కానీ నా మనసు, నా చూపు అంతా ట్రైన్ మీదే ఉంది. అది ఎళ్ళిపోతుంది ఆ ట్రైను. క్యారెక్టర్‌లో ఉండడం. అది నా బాధ మధ్య మధ్యలో అదే చూపిస్తున్నా. ఆడు వెళ్ళిపోతాడేంట్రా, ఆపడేంట్రా అనేదే నా నా ఫీల్. సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్వెషన్ బికాస్ మంచి పాయింట్ ఎత్తారు మీరు. మీ ఐడెంటిటీ అంటే మీరేం చెప్తారు? అంటే మాకు 'జగపతి బాబు' అంటే ఒక పెద్ద సూపర్ స్టారు. ఒక పెద్ద హీరో. 'రాజేంద్ర ప్రసాద్' గారి సన్ను. సో, ఇలాంటి ఐడెంటిటీ మాకుంది. సో, మీ దృష్టిలో మీ ఐడెంటిటీ అంటే ఏంటి? నా ఐడెంటిటీ ఐఎమ్ యాక్టర్ అండి అంతే. అంతే. అది ఇది అది అని కాదు. హీరో, విలన్ అది కాదు. సార్. అండ్ ఐఎమ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. సార్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆన్ మై ఓన్. అంటే ఫీడ్ డైరెక్టర్ దగ్గర తీసుకుంటా, బేస్ తీసుకుంటా. ఆ తర్వాత ఇక ఐ డూ మై బిట్. సార్. అంతే. దట్ ఈస్ మై ఐడెంటిటీ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. ఐ డోంట్ నో హౌ టు ప్రిపేర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ప్రిపరేషన్. ఐ డోంట్ డూ హోంవర్క్. ఐఎమ్ నాట్ ఎ మెథడ్ యాక్టర్. ఏం కాదు. ఆ స్పాట్లో ఆ టైంకి అతని కళ్ళల్లో చూస్తా, అతనికి ఏం కావాలో అర్థమైపోతుంది. అది చేసేస్తాను. అది ఇక నా వేలోనే చేసేసుకుంటాను నేను. ఐ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అట్ దట్. ఆ మూమెంట్లో ఏం జరిగితే అది జరిగినట్టు. ఇలా చెయ్యాలి అనేది ప్లాన్ ఉండదు అసలు. అది. అంటే ప్రతి స్టార్‌కి గూడా ఒక టైమ్ పీరియడ్ ఉంటది సార్. వాళ్ళు పీక్స్‌కెళ్ళే సమయం. అంటే ఇప్పుడు 90స్‌లో మీ సినిమాలు 'శుభలగ్నం' గాని, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హిట్లు పడినాయి. సో, ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు మీరు తెలుగు సినిమాకి కేర్ ఆఫ్ అయిపోయారు. ఏ స్టార్ సినిమాలైనా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. సో, మీరు ఏ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు? కంపేరింగ్ దట్ ఫేజ్, ఈ ఫేజ్. సో, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్‌గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫేజేనండి. ఈ ఫేజే. బికాస్ దీంట్లో బర్డెన్ లేదు నాకు. రెస్పాన్సిబిలిటీ పెద్ది ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. సార్. అన్ని సినిమాలకు కాదు. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నేను. ఇది నాది, ఇది ఆడాలి, ఓన్ చేసేసుకునేది ఐ వుడ్ సే పెద్ది. సార్. సో, మిగతాయన్నీ నడుస్తూ ఉంటాయి అట్ట. కొన్ని రీజన్స్ వల్ల కొన్ని నడుస్తూ ఉంటాయి. సో, ఇది ఎందుకు ఎంజాయ్ చేస్తున్నానంటే నంబర్ 1 రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ లేదు. సో, నా నెత్తి మీద బర్డెన్ లేదు కాబట్టి హీరో మోస్తాడు కాబట్టి సార్. ఫ్రీ అయిపోయాను నేను. నంబర్ 2 ద ఆర్టిస్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద టెక్నీషియన్స్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద స్పాన్ ఐఎమ్ గోయింగ్ టు. అప్పుడు నాకు ఫ్యామిలీ బ్యాంక్ ఒకటే ఉండేది. ఇప్పుడు అన్ని బ్యాంకులు ఉన్నాయి. సో, ఐఎమ్ వెరీ రిచ్. సో, ఈ వస్తున్నాయి నాకు. అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దీస్ పీపుల్, ద టాప్ నాచ్ పీపుల్. ఇప్పుడు చూస్తే మన తెలుగులో ఐ డన్ ఆల్మోస్ట్ విత్ ఎవ్రీబడి. సార్. ఐ డోంట్ నో, ఒక అల్లు అర్జున్‌ది, పవన్ కళ్యాణ్ గారి వీళ్ళది మిస్ అయింది తప్ప సార్. అది కూడా వస్తాయి, అవి కూడా చేస్తాం. అటు మలయాళం చూస్తే మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు, ఇటు తమిళ్ చూస్తే రజనీ గారు, విజయ్, అజిత్, అటు కన్నడ చూస్తే దర్శన్, సుదీప్. సో, ఎటు చూసినా ఐ బీన్. హిందీలో సల్మాన్ ఖాన్ ఆయనతో చేశాను, షారుఖ్ ఆయనతో యాడ్ చేశాను. సో, ఇంత ఎక్స్పోజర్ నాకు హీరోగా వచ్చేది కానే కాదు. సార్. సో, వై షుడ్ ఐ ఎంజాయ్ దిస్? సార్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మోర్. అండ్ మామూలుగా 'కిక్' సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటది సార్.
అది చూసినప్పుడు తను లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా సరే తను కిక్ కోసం చేస్తూ ఉంటారు. రియల్ లైఫ్‌లో మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంటది. ఎందుకంటే మీరు పడినన్ని సార్లు నాకు తెలిసి ఎవరు పడుండరు. మీరు లేసినన్ని సార్లు ఎవరు లేసుండరు. సో, ఒక్కోసారి మీ మాటలు వింటుంటే 'జగత్ బాబు' లాగా బతకాలి అనిపిస్తది. ఇంకోసారి అమ్మో! ఆయనలాగా బతకూడదు అనిపిస్తది. బట్ ఎనీ మూమెంటు మీరు మీకు నచ్చిందే చేస్తూ పోయారు. సో, ఒక్కసారి మీ లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్పండి. ఫిలాసఫీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైఫ్ మనం సీరియస్‌గా తీసుకోకూడదు. దానికి అంత సీన్ లేదు. సార్. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు హ్మ్. దాని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించటం? సార్. అది నడిచేది ఎలాగో నడుస్తుంది. హ్మ్. ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇంకోటి జరగదు. ఏది రావాలో అదే వస్తుంది. ఏది రాకూడదో అది రానే రాదు. సార్. సో, ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది లైట్ తీసుకుంటా. హ్మ్. ఇది నీకు ఈ ఫిలాసఫీని ఇప్పుడు ఇది ఫిలాసఫీ అనుకుంటే ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు అనవసరం. హ్మ్. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. సార్. ఇలా తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. అంటే మీరు చెప్పే మాటలు ఏందంటే మీరు దీన్ని లైట్ తీసుకుంటాను ఇలా చెప్తూ ఉంటారు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మాకు తెలిసే కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు నేను మీ సముద్రం నిర్మాతలని ఇంటర్వ్యూ చేశాననమాట. పుల్లారావు గారిని, భగవాన్ గారిని. సో, వారు చెప్పిందేంది, ఆ సినిమా కృష్ణవంశీ గారు రావడానికి కారణం జ్యోతి బాబు గారు. సో, ఆయన మేనిఫెస్టేషన్ చేసి కృష్ణవంశీని ఒప్పించి ఇతనైతే కరెక్ట్ అని చెప్పేసి ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇంటర్వ్యూలో చెప్పారు. సో, ఒక ఫేజ్‌లో చాలా సీరియస్‌గా ఉంటారు. లైఫ్ మీద గాని, కెరియర్ మీద గాని. ఇంకో ఫేజ్‌లో ఆ డబ్బుకి వాల్యూ ఇవ్వకపోవడము, లేదా వస్తువుని వస్తువులాగే చూడడము. సో, ఇది చాలా మంది దగ్గర ఉండదు సార్ ఇది. ఒక మనిషి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో తెలుసుకొని బతకడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా ఉంటది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతేనండి మరి. నేను అంటే ఏంటో చెప్తున్నా కదా లైఫ్‌ని సీరియస్‌గా తీసుకున్నప్పుడు సార్. ఏముండదుగా ఏది సీరియస్ కాదు. ఇప్పుడు ఇట్లాంటివి చేసినప్పుడు మేనిఫెస్టేషన్ అంటారా? ఓకే. మేనిఫెస్టేషన్ ఉందో లేదో నాకు తెలీదు. సార్. మేనిఫెస్టేషన్ ఇస్ ఓన్లీ యువర్ 100% థాట్ ప్రాసెస్ పుట్టింగ్ ఇట్ ఇంటూ ప్రాక్టికాలిటీ కరెక్ట్. అండ్ ట్రైయింగ్ టు గో యువర్ వే. మనం స్ట్రెయిట్‌గా వెళ్తానికి ట్రై చేస్తాం. ఆడు ఈడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎవరు రంభారావు రోజు వెనక వచ్చినా తప్పుకోకుండా, అటు బార్ కనపడితే బార్‌కి వెళ్ళిపోకుండా టెంపుల్‌కి వెళ్తే మనకి పని జరుగుతుంది అనేది మన హోప్. కానీ మన ఒక్కళ్ళ వల్ల వరల్డ్ మారిపోయి మన కోసం చేయదు అనేది కొన్ని జరుగుతాయి. అట్లా అనుకుంటే చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటాడు. పైకి రావాలని, స్టార్ అవ్వాలని, సూపర్ స్టార్ అవ్వాలని. అందరే అవ్వవు. అదే అన్నా అదే ఐ బిలీవ్ ఇన్ ద వే ఇట్ ఈస్ టేకింగ్ మీ. లైఫ్ అలాగే తీసుకెళ్తుంది. ఇంకో రకంగా తీసుకెళ్తుంది కాబట్టి ఎందుకు దాని గురించి ఆరాటపడటం అని. సార్. ఈ మిగతా ఏంటంటే ఇప్పుడు సముద్రం థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్, వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. నా వల్ల జరిగిందంటే అది జరిగిపోయింది. అలా జరిగింది. నేను చేసేది ఏముంది, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వంశీ సినిమా చేసేడు. సో, వాళ్ళు మీ మీద చాలా రెస్పెక్ట్ పెట్టుకున్నారు సార్. ఈవెన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీ గురించి చాలా మంచిగా చెప్పారు వాళ్ళు. వెరీ స్వీట్ పర్సన్ అని చెప్పారు. అండ్ మీ పైన నాకు ఒక చిన్న విమర్శ ఉంది, అడగొచ్చా? సినిమాకి సంబంధం లేదు, మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి. ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా 3 కోట్ల రూపాయల అప్పు మిగిలి ఉంది. నేను వైజాగ్‌లో లెజెండ్ షూటింగ్‌లో ఉన్నాను అని చెప్పారు. సార్, అది కరెక్టేనా? ఎందుకంటే జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని ఒక పర్సన్ వచ్చారు. సో, వారికి ఆ ఇల్లు ఖాళీ చేయడం అంటే నా ఇంట్లో నేను చూశాను. అలా ఇల్లు ఖాళీ చేసి బయటకొచ్చారు. ఎంత పెయిన్ ఉంటదో పిల్లలకి, లేడీస్‌కి. మా నాన్నగారు అలా వెళ్తున్నప్పుడు. ఆ క్షణంలో మీరు అక్కడ ఉండుంటే బాగుండేది కదా! 100% ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్టే. సార్. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్. ఇల్లు అమ్మేయటం. వీళ్ళ ఎమోషన్ ఆలోచిస్తే, పర్సనల్ ఎమోషన్ కనుక ఆలోచిస్తే ఐ షుడ్ హావ్ బీన్ దేర్. సార్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు ఉండకూడదు అక్కడ. కరెక్ట్ సార్. బట్ నా సిచ్యువేషన్ అది. నేను లెజెండ్‌లో అక్కడ స్టక్ అయి ఉన్నా. షూటింగ్ నుంచి వచ్చేసి అంత అనిపించలే నాకు. అండ్ ఈ విషయంలో ఐ హావ్ టు థ్యాంక్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. సార్. గ్రేట్ పర్సన్. డెఫినెట్లీ. వాళ్ళు ఇప్పటివరకు అప్పుడు అడగలా, ఇప్పుడు అడగలా. మీరు లేకుండా నేను ఖాళీ చేశాను ఇల్లు అనే టాపికే రాలే ఇంతవరకు. సో, వాళ్ళు లైట్ తీసుకున్నారు. డెఫినెట్‌గా లైట్ తీసుకోవాలా, ఇబ్బంది పడి ఉంటారు, డౌట్ లేదు. బట్ దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సార్. ఏం చేస్తాం, అది అయిపోయింది. ఇక నా చేతిలో లేదు అది అని చెప్పి ఉన్న సినిమా కూడా దాన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. అట్లా ఫ్యామిలీ సపోర్ట్ నాకు విపరీతంగా ఉంది కాబట్టి ఐఎమ్ లివింగ్ ద వే ఐఎమ్ లివింగ్. సార్. అది అది ఎక్కడ మా ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్న, మా బ్రదర్స్ నుంచి, మా సిస్టర్ లాస్ నుంచి, మా వైఫ్ అండ్ మా ఫ్యామిలీ గురించి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలే, ఎప్పుడు నన్ను అడగల. అంతపురం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేటప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను, క్రూషియల్ డబ్బింగ్ అయిపోవాల్సిందే. సెన్సారు ఏదో ఉంటుంది కదా టెన్షన్. ఓ పక్క మా చిన్నమ్మాయికి ఎమర్జెన్సీలో ఉంది.
అంత టైంలో కూడా ఆవిడే చూసుకుంది, వైఫే చూసుకుంది. సార్ నేను ఎవ్రీ మినిట్ కాల్ చేస్తా ఉన్నా, వంశీ కూడా పాపం ఎవ్రీ మినిట్ కాల్ చేస్తూ ఉన్నాడు. వంశీ అక్కడే ఉన్నాడు నాతో, బట్ తను ఫోన్ చేసేది వేరే అస్ట్రాలజర్, ఏంటి పరిస్థితి, పాప పరిస్థితి ఏంటని. సో ఇంత టెన్షన్లో కూడా చేసాం, బట్ ఈ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు. సార్ ఇది వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి, నాకు కాదు ఇక్కడ. సో ఐ డోంట్ టేక్ క్రెడిట్. సార్ నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం కూడా వారి గురించి మీరు ఎక్కడా చెప్పరు, ప్రస్తావించరు. బట్ వారు పడిన పెయిన్ కూడా చెప్పుకోగలను. ఇట్స్ వెరీ నైస్ వన్ యూ ఆస్, బికాస్ హ్యుమానిటీ మీద వెళ్ళారు మీరు, సార్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ గురించి ఆలోచించి మాట్లాడారు. చాలా మంచి విషయం. నేను మాట్లాడిన కాదు, ఆ ప్రస్తావన ఎప్పుడు రావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీ కనెక్టెడ్ కాదు. అవును. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను చెప్పినా చెప్పకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పడం కూడా ఇష్టం లేదు. వాళ్ళు సార్ మా గురించి ఎందుకు చెప్తారు, మమ్మల్ని వదిలేయండి అని. సార్ మాల్కి వెళ్ళినా వాళ్ళు నా పక్కన నడవరు, ఎక్కడికి వెళ్ళినా పక్కన నడవరు, వెనకాల నడుస్తారు, లేకపోతే ముందు నడిచేస్తారు. సో వాళ్ళ గొడవ వేరు, వాళ్ళ లైఫ్ అది. సార్ అండ్ మళ్ళీ అప్పలసూరి క్యారెక్టరేషన్కి వస్తే, సో సినిమా చూసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీ క్యారెక్టర్కి సంబంధించిన సీన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, మిస్ అవుతున్నాయి అని చెప్పేసి ఆర్డర్లో ఎంత ఫుటేజ్ మీ సీన్స్ తీసేసి ఉంటారు. అంటే మీనే కాదు, ఇంకా సినిమాలో చాలా సీన్స్ మిస్ అయినట్టున్నాయి. మీరు విజయవాడ ఈవెంట్లో చెప్పిన డైలాగ్ కూడా బ్యూటిఫుల్ డైలాగ్, అది సూపర్ ఎమోషన్ ఉంది. సో ఆ డైలాగ్ కూడా లేదు సినిమాలో, లేదు. మళ్ళీ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుందా? సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ అయితే నాకు కనపట్ల. చేస్తే బాగుంటుంది నాకు ఉంది. ఎందుకంటే మోర్ దెన్ మీరు చెప్పినట్టు ఆ ఎమోషన్, ఆ డైలాగు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క డైలాగు చాలా క్యారీ చేస్తుంది మెసేజ్. అంటే సెకండ్ హాఫ్ అంతా హీరో పడే కష్టం ఆ డైలాగుల్లోనే ఉంటుంది కదా, ఆ ఎమోషనే కదా క్యారీ చేసేది. అది ఉండుంటేనే బాగుండేదని నా ఫీలింగ్. అవి కాకుండా తనకి నాకు మధ్యలో ఉన్న బాండింగ్ సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి, అవి కూడా పడలా. సో ఇదొక్కటే నేను పర్సనల్గాను ఫీల్ అవుతున్నాను, అప్పలసూరిగా కూడా ఫీల్ అవుతున్నాను, 2 రకాలుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది కథ. అదే బుచ్చితో డిస్కషన్ మనం ఇందాక ఇంటర్వ్యూ చేస్తే, అది లెంగ్త్ ఎక్కువైపోయింది సార్ అంటే చెప్పా, తప్పే అది. అది బాగుంటే ఎందుకు లింక్ అవుతుంది, బాగోపోతే లింక్ అవుతుంది. నువ్వు బోరు కొట్టిస్తుంటే లింక్ అవుతుంది. అట్లా అనుకుంటే వేరే తీయచ్చు. నువ్వు 4 గంటల సినిమాలు చూస్తున్నారు, 5 గంటల సినిమాలు చూస్తున్నారు, నువ్వు బాగా తీస్తే అది అట్లాంటిది ఏమి ఉండదు అనేది నా